ఏది ఇప్పుడు దేశంలో అట్లనే మన తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ సో దేశమంతటా కూడా జరుగుతున్న చర్చ ఈ ఓట్ల దొంగతనం చోరీ అంటే చౌకీదార్ చోర్ హై చౌకీదార్ చోర్ హై అంటే కాపలాదారుడు దొంగ దొంగ కాపలాదారుడు ఎందుకుంటాడు మనం కాపలా చేయడానికి దొంగల నుంచి మనం కాపాడడానికి కానీ మన చౌకీదార్ సో కాపలా ఉన్నోనికి ఇంటి దొంగకి అన్ని తెలుస్తాయి కదా సీక్రెట్లని సో కాబట్టి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక సామెత ఉంది కదా అట్లా మన చౌకీదార్ ఇది మన కాపలాదారుడు ఇది సంపద అంటే ఓట్ల దొంగతనం చేసింది అధికారం కోసం అంటే అధికారాన్ని దొంగతనం చేసిండు అధికారం దొంగతనం చేసింది ఎందుకోసమో అంటే సంపద దొంగతనం కోసం ఓకే అది ట్యాక్స్ డబ్బులు కావచ్చు రకరకాలుగా మన తండ్రులు తాతలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళ ట్యాక్స్ల డబ్బుల ద్వారా కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని దోసుకుంటున్నాడు ఓకే ఇప్పుడు మనం కడుతున్న ట్యాక్స్ డబ్బుల్ని దోసుకుంటున్నాడు అప్పులు చేసి అవి ఎవరు తీర్చాలి మన పిల్లలు వాళ్ళ పిల్లలు తీర్చాలి అంటే భావి తరాలు కట్టే ట్యాక్స్ డబ్బులను 3 తరాల ట్యాక్స్ డబ్బులు దోసుకుంటున్నాడు ఇది సరిపోదని ఈ యొక్క చౌకీదార్ చోర్కి మళ్ళీ భూమిలో ఉండే భూమి మీద కానీ భూమి లోపల కానీ ఉండే భూగర్భ ఖనిజాలు ఏది అట్లనే గుట్టలు ఏది కనబడ్డా దోసుకుంటున్నట్టు వాడు ఎవడో వెనకట వచ్చి దోసుకుపోయేటోళ్ళు చూడు అన్ని ఏది ఉన్నా గానీ అట్లా ఒక అంటే ఒక మోడర్న్ ఇది బార్బేరియన్ లేదంటే ఒక చెంగిస్ ఖాన్ అట్లా అంతకంటే ఘోరంగా తయారయ్యారు ఈ యొక్క బ్రాహ్మణులు ఓకే వెరీ అన్ఫార్చునేట్ సో ఆ క్రమంలో ఇప్పుడు ఇది ఓట్లు రాహుల్ గాంధీ గారు ఇది ఇంతవరకు దాకానేమో ఇప్పుడు ఎంత అన్ఫార్చునేట్ అంటే మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేస్తామంటే ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చేటోడు ప్రజల్ని కలిసేటోడు ఓకే ప్రజలు అడిగే ఇది అన్స్క్రిప్టెడ్ గా ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా ఆలోచించి సమాధానం చెప్పేవాడు ఓకే ఆధారాలతో డేటా బయట పెట్టేవాడంట పప్పు అంట ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాలేనోడు చూసుకుంటా స్క్రిప్ట్ రాసిస్తే సరిగ్గా చదవలేనోడు ఆ యొక్క చెవులో అది పెట్టుకునేది అది ట్రాన్స్క్రిప్ట్ అది ఇన్ రాకపోతే ఏం మాట్లాడాలో అర్థం కానివాడు ఒక 3వ తరగతి పిల్లగాడైతే చెప్పలేని వాడు ఓకే సో ఏది మొసల్ని పట్టుకొని పీకిన మోర్లకెళ్ళి చాయ్ చేసిన మోర్లకెళ్ళి గ్యాస్ తీసి వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే నాకు సర్ది కాలేదు మేఘాలు బాంబులు వీడియో తీయాలంటే మేఘాలు అడ్డం వస్తున్నాయి గిట్లా చెప్పేటోడేమో వాడు ఏది మామిడి పండు జుర్రుకొని తింటావా కోసుకొని తింటావా జేబులో ఏది పర్సు పెట్టుకొని తిరుగుతావా పర్సు పెట్టుకోక తిరుగుతావా నీకు 24 గంటలు ఎక్కడ అంటే అమ్మ బతికిన రోజులేమో నేను అమ్మను వాడుకున్నాడు ఏది మా అమ్మని చూపెట్టి ఓట్లు నేను ఇంత నాకు ఎవ్వరు లేరు నేను గతి లేదు అని అబద్ధాలు చెప్పి అట్లా పెళ్ళాం లేదు అని 3 బర్త్డేలు ఉంటాయి పెళ్ళాం లేదంటాడు మళ్ళీ లాస్ట్కు పెళ్ళాం ఉందంటాడు అంటే పొద్దుగాల లేస్తే మన ఏడుపు తీర్చడానికి వాడిని ఆడ కూర్చుండే పెడితే మన ముందట వచ్చి ఏడుస్తాడు ఎవడు ఏడుస్తాడు శాతగానోడు సన్నాసి దద్దమ్మ ఏడుస్తాడు వానికి లేవలేనోడు శాతగానోడు ఏడుస్తాడు శక్తి లేనోడు అసమర్థుడు ఇంకా 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 వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇంకోటి ఓకే సో అట్లాంటి వాడు ఏడుస్తాడు శాతనైనోడు వాడు మన కష్టాలు తీరుస్తాడు మనకి ఏదైనా పనికొచ్చేది చేస్తాడు వాడు ఏడువాడు మన ముందట వచ్చి ముజేసే గల్తీ అన్నాడు అయితే కాలు పట్టుకుంటాడు లేకపోతే ఏది జుట్టు పట్టుకుంటాడు అట్లా అంటే జుట్టు పట్టుకునే ప్రయత్నమే చేస్తాడు అది వీలు కాకపోతే వాని ప్లాన్ ఫ్లాప్ అయితే ఎనీ క్రిమినల్ చేసేది ఇదే అప్పుడు ఏం చేస్తాడు కాలు పట్టుకుంటాడు టు అవాయిడ్ ద పనిష్మెంట్ నో ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే ఒక ఎథిక్స్ మోరల్స్ తోటి ఉండాలి లేకపోతే ప్రజలకు తెలుసు కర్ర కాల్చి వాత పెట్టడం ఓకే సో ఆ క్రమంలో ఇప్పుడు ఏది ఓట్ల చోరీ ఓకే ఇప్పుడు ఏది అంటే వీళ్ళకి ఎక్కడైతే అధికారం రాలేదో అంటే ఇప్పుడు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఏమంటున్నారు బీహార్లో సర్ అంటున్నారు సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓకే అంటే అన్ని ఓటర్లని జాబితాని వాళ్ళు పూర్తిగా ప్రక్షాళన చేయడము అనేది చేస్తాము దొంగ ఓటర్లను తొలగిస్తాము అనేది బీహార్లో 65 లక్షల ఓట్లు ఆ కారణం చెప్పి వ్యాలిడ్ ఓట్లను కూడా అంటే తమ పార్టీకి బీజేపీ కాకుండా బీజేపీ అనుకూల పార్టీలకు కాకుండా వేరే పార్టీకి పడే వ్యాలిడ్ ఓట్లను కూడా తొలగిస్తున్నారు ఆ పేరు చెప్పి దేశంలోకి రోహింగ్యాలు ఎన్ని 65 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారా హార్డ్లీ ప్రభుత్వ డేటా ప్రకారమే 22,000 అంటున్నారు లేదంటే 44,000 అంటున్నారు
మరి 65 లక్షల ఓట్లు తొలగిస్తున్నావు కదా బీహార్లో, మరి వాళ్ళందరూ రోహింగ్యాలా? అంటే నీవి ఓటర్ ఐడి ఇచ్చిన లిస్టులే అవి, మళ్ళీ వేరే వాళ్ళే కావవి. ఎవరైతే వాడు తొలగిస్తుండో గతంలో ఇదే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ ఐడీలు అవి. అంటే గతంలో వెరిఫై చేయకుండా ఇచ్చినవా? అర్థమైందా? అంటే ఇట్లా ప్రతి రాష్ట్రం కానీ ప్రతి నియోజకవర్గం చేస్తే అంటే తమకు అనుకూలంగా ఉంటేనేమో ఫేక్ ఓటర్ ఐడీలు, లేకపోతేనేమో ఇంకోటి. అంటే వేరే పార్టీలో అయితేనేమో వ్యాలిడ్ ఓట్లని చెల్లకుండా చేస్తున్నావు, నీకైతేనేమో ఫేక్ ఓట్లని యాడ్ చేసుకుంటున్నావు. అందుకే నేను గతంలో చాలాసార్లు మొత్తుకున్నా, నెత్తినోరు పట్టుకున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఎట్లయితే ఎమ్మెల్యేని ప్రజలే ఎన్నుకుంటుర్రో, ఎట్లయితే ఎంపీలను ప్రజలే ఎన్నుకుంటున్నారో, ఎమ్మెల్సీలను ప్రజలే ఎన్నుకుంటున్నారో, అట్లనే పోలీసు అధికారులని నిర్ణయం చేసే స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు, ప్రభుత్వంలో అనుబంధంగా పనిచేయాల్సిన సంస్థల గురించి మనకు అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫలానా కార్మిక శాఖ ఉంది, ఓకే, ఆర్థిక శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, ఇంకో శాఖ ఉంది, ఓకే, దానికి ఆ ప్రభుత్వంలో పనితీరులో భాగం కాబట్టి ప్రభుత్వం తమ యొక్క మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తే మళ్ళీ ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వాన్ని, మంచిగా పర్ఫామ్ చేయకపోతే ఎన్నుకోరు. ఓకే, అవన్నీ ఇప్పుడు ఉన్నదన్నట్టే ఉంటాయి. కానీ కొన్ని బ్యాలెన్స్ అండ్ చెక్స్ చేసేటి ఉంటాయి చూసినరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ భారత ఆర్మీ ఉంది. ఆర్మీ రాజకీయాలకు అతీతంగా ఓకే భారత పౌరులను రక్షించాల్సినది వాళ్ళ బాధ్యత. కాబట్టి అందులో రాజకీయాలకు పని లేకుండా ఆర్మీలో డే టు డే యాక్టివిటీస్ మెయింటెనెన్స్ విషయంలో కాలు ఏలు పెట్టకూడదు. ఓకే, ఏ ప్రభుత్వమైనా. ఓకే, దానికి సంబంధించిన హెడ్లని ప్రజలే ఎన్నుకుంటారు. ఓకే, అర్థమైందా? సో వాళ్ళకి ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తుంది. దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఏమంటారు, సామాజిక కార్యకర్తలు, లేదు అంటే స్వతంత్ర ఉద్యమం అంటే అయిపోయింది. కానీ మొత్తం మీద దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళని మాత్రమే ఆ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ దోస్ ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన ఆర్గనైజేషన్స్, అంటే అలా రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన వ్యవస్థలు, ఇండిపెండెంట్ గా గవర్నమెంట్ చేసే తప్పులను కూడా వెతికేటువంటి సంస్థల్ని అది ప్రజలే ఎన్నుకోవాలి, వాటి యొక్క చైర్మన్లను కానీ డైరెక్టర్లను కానీ. ఓకే, అందులో కూడా ఒక్కడు ఉండడు డెసిషన్ మేకింగ్. ఓకే, కోరం అంటే ఒక 5గురో, ఇప్పుడు హైకోర్టు బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ 5గురో 10 మంది ఉంటారు కదా. సో అట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఎన్నుకో. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లో పెట్టిందే అసెంబ్లీ, ఆ కాన్సెప్ట్ లో పెట్టిందే పార్లమెంట్. కానీ వాడు మనం ఎన్నుకున్న ప్రతినిధి, మనందరం చట్టసభల్లోకి పోలేం కాబట్టి మన తరఫున వాడు మన కోసం పనిచేస్తాడని మనం అనుకున్నాం. కానీ వాడు వాని కోసం పని చేసుకుంటాడని అప్పుడు ఆలోచించలేదు. అప్పుడు ఉన్నటువంటి జాతీయవాదులు, దేశం మీద ప్రేమ ఉండి రాజ్యాంగాన్ని రచించడానికి కీలక పాత్ర పోషించినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి చెందిన పెద్దలు, దేశ ప్రధానులు, లేకపోతే హోంశాఖ మంత్రులు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇంత అబ్యూజ్ చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్తముండా కొడుకులు తప్ప మిగతా వాళ్ళందరూ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు మనలాగానే అందరూ దేశ పౌరులు ఉంటారు, దేశం మీద ప్రేమ ఉంటుంది అనుకున్నారు. కానీ ఇట్లా దేశ ప్రజల్ని రక్తం పీల్చుకొని ఇట్లా ఒక బ్రిటిష్ వానికి తొత్తులుగా ఉన్న ఈ గాడి కొడుకులు ఇంకా దేశంలో చచ్చిర్రు అని, బ్రిటిష్ వాని వారసులు అని అప్పుడు పెద్దలు గ్రహించకపోవడం చేసిన పెద్ద తప్పది. ఓకే, కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దాలంటే ఈ స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థల్ని, వాటికి సంబంధించిన ఆ యొక్క చైర్మన్లని, డైరెక్టర్లని ప్రజలే ఎన్నుకోవాలి. వారికి కాల పరిమితి 1 సంవత్సరమే ఉంటుంది. ఆ సంవత్సరంలో వాడు చేసే పర్ఫార్మెన్స్ ప్రజల ముందు పెట్టి, నేను ఈ డెసిషన్ చేసిన, నేను ఈ పని చేసిన, నా పోలీస్ శాఖలో ఇన్ని నేరాలు తగ్గించిన, లేకపోతే నా యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇన్ని హ్యూమన్ రైట్స్ కి వైలేట్ కాకుండా చేసిన, ప్రభుత్వంలో ఇంత కరప్షన్ నేను ఆపగలిగిన అనేటువంటి ప్రజల ముందు వాడు డేటా పెట్టి అప్పుడు వాడు ఓట్లు ఆడుకుంటాడు. అప్పుడు ప్రజలు వాడు చేసిన పర్ఫార్మెన్స్ నచ్చితే మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తారు, లేకపోతే వాని బదులు ఇంకా వేరే అధికారికి ఇస్తారు. అప్పుడే అవి ఎంతో కొంత ఇండిపెండెంట్ గా పనిచేసే అవకాశం ఉంటుంది, భయము భద్రత ఉంటుంది. ఓకే, అది హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, హైకోర్టు జడ్జిలు కావచ్చు, లేకపోతే సిబిఐ డైరెక్టర్లు కావచ్చు, ఈడీ డైరెక్టర్లు కావచ్చు, ఎన్నికల కమిషన్ డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ఆ సంస్థలు ఆ అధికార పార్టీ యొక్క పోలీసు డీజీపీలు కావచ్చు. లేకపోతే ఏమైతుంది, ఆ సంస్థలు ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎవడు అరెస్ట్ చేయాలి. కోర్టులు గతంలో ఇంతో అంత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ పని చేసేవి, ఇంతో కొంత న్యాయం తీర్పులు ఇచ్చేవి.
సిబిఐ ఈడీ ఇండిపెండెంట్ పని చేసేది. ఇవాళ సిబిఐ ఈడీ 100 మంది నేరస్తులు అని చెప్పి వాళ్ళ మీద నేరారోపణ చేసి అందులో 2కి మాత్రమే కన్విక్ట్ చేస్తుంది. మిగతా 98 మందికి ఎందుకు వాళ్ళు నేరం చేయనప్పుడు ఎందుకు వాళ్ళ మీద నేరారోపణ చేసినావు అంటే వాడు నేరం చేసిండు, వీనికి తెలుసు అక్కడ పైసలు వస్తాయని తెలుసు. ఈ సిబిఐ ఈడీ వాడుకొని వాడిని భయపెట్టించి పైసలు వసూలు చేస్తున్నావు, ఎక్స్టార్షన్ చేయడానికి వాడుతున్నావు. అంటే ఒక ప్రైవేట్ గా ఒక గుండా రౌడీ షీటర్ చేసే పని నువ్వు చేస్తున్నావు అధికారికంగా, తప్పు కదా. సో కాబట్టి ఆ సంస్థలు ఒక ప్రభుత్వ అధికార పార్టీ యొక్క అనుబంధ సంస్థల లెక్క పనిచేయ, ఎందుకంటే వాటిని సిబిఐ ఈడీ ఎందుకు వాడుతున్నావు? ప్రజాస్వామిని కుని చేయడానికి, పైసలు వసూలు చేయడానికి, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడానికి. ప్రతిపక్ష పార్టీలు లేకపోతే నీ తప్పులను ఎత్తి చూపెట్టేటోడు వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? లేకపోతే ప్రజలకి యొక్క నియంతృత్వం అయిపోయింది కదా, పేరుకే ప్రజాస్వామ్యం కదా. మరి అందుకోసమా పెట్టింది భారత రాజ్యాంగానికి అర్థమైంది, అప్పుడు ఎన్నికలకు అర్థమైంది. కాబట్టి యూఆర్ కిల్లింగ్ ద డెమోక్రసీ అండ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే మనం రోడ్ల మీదకి వచ్చైనా ఉద్యమాలు చేసైనా సరే ఈ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థల యొక్క డైరెక్టర్లని ఒక ప్రభుత్వాన్నే మనం ఎన్నుకోగలిగినప్పుడు, ఒక ఎంపీని ఎన్నుకోగలిగినప్పుడు, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోగలిగినప్పుడు, ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోగలిగినప్పుడు ఒక చిన్న అధికారిని ఎన్నుకునే శక్తి మనకు లేదా? మన తరపున ప్రజాప్రతినిధి ఎన్నుకునే శక్తి మనకు ఉన్నప్పుడు అధికారిని ఎన్నుకునే శక్తి మనకు లేదా? ఆలోచించండి. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. అది ఓకే, దానికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి ఈ సంస్థలు ఇండిపెండెంట్ పనిచేయాలంటే. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు బీజేపీ యొక్క ఏది చేస్తున్న నేను ఇప్పుడు ఇది డేటా ఆధారం కాబట్టి దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంది, కానీ మనకి ఒక పర్సెప్షన్ అనేది తెలిసిపోతుంది. ఓకే, అది డేటా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే డేటా దొరుకుతుంది, కానీ డేటా లేకున్నా మనం చూసి కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఎవరేంది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా అని నేను 7 సముద్రాల అవతల ఉన్నా మీరు నా ముఖం చూసి చెప్పవచ్చు. అర్థమైందా? కాబట్టి ప్రతిదానికి ఇక నేను డాక్టర్ దగ్గరికి పోయి నా టెంపరేచర్ ఎంత ఉంది, నాది ఇంకోటి ఎంత ఉంది అన్ని డేటా పెడితేనే చెప్పుడు కాదు, చూసి కూడా చెప్పొచ్చు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి డేటా అనేది ఓకే, అది ఏంది కోర్టులకి చట్టానికి మనకి వ్యాలిడిటీ చూపెట్టుకోవడానికి ఉంటుంది, అది కొట్లాడడానికి ఇంకా ఈజీ అవుతుంది. కానీ డేటా లేకున్నా మనము ఒక పర్సెప్షన్ ట్రెండ్ చెప్పొచ్చు. ఎంపీ ఎన్నికలలో ఘోరంగా బార్డర్లో ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో గెలవనటువంటి సన్నాసులు, దద్దమ్మలు, ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడలేని వాళ్ళు, పొద్దుగా లేస్తే మతం చుట్టూ లేని హిందువులను చంపి ముస్లింలు చంపినని ప్రచారం చేసుడు తప్ప హిందువులకు చేసింది లేదు. ముస్లింలకు చేసి అందరిని పేదోళ్ళని చేసి అందరి దగ్గర మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు ఎక్కువ నష్టపోతుంది హిందువులే ఈ బీజేపీ పాలనలో. కానీ అని చెప్పి ప్రజలు కర్రుగాల్చి వాత పెడితే పార్లమెంట్ లో 8 సీట్లు ఎట్లా గెలుస్తారు? అసెంబ్లీలో ఒకటి గెలవలే, ఒక్కడు రాజాసింగ్ ఒకటి గెలిచిండు, కానీ మిగతా ఒకటి గెలవలే. బండి సంజయ్ గెలవలేదు, ఈ రఘునందన్ గెలవలేదు, ఈటల రాజేందర్ గెలవలేదు. సడన్ గా పార్లమెంట్ లో 8 సీట్లు ఎట్లా వస్తాయి? డెఫినెట్లీ ఈ ఓటర్ లిస్టులలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇవే కాదు, ఈ ఓటర్ లిస్ట్ అనేది పెద్దది. ఇవి కాకుండా చాలా చేస్తున్నారు. ఎన్నికలైనాక దాదాపు 1 month 2-3 months ఓకే ఆ స్ట్రాంగ్ రూమ్లలో పెడతారు. దానికి సీసీ కెమెరాలు ఉండవు, ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఎన్ని రిప్లేస్ చేస్తున్నారు ఎవరిని తెలియదు. అర్థమైందా? ఇది కాకుండా పొద్దుగా లేస్తే ఇక మతం పిచ్చి లేపుడు. ఢిల్లీలో ఏం చేసిర్రు? ముందు రోజు పోయి షేక్ ఇంకా అంటిచ్చిర్రు వాళ్ళకి పోయి. ఏది మీరు వానికి అనుకూలంగా ఓట్లు లేకపోతేనే ఫేక్ వేసుకుంటుండు, వానికి వ్యతిరేకంగా వేరే ప్రతిపక్ష పార్టీలకు వేసే ఓటర్లని బూత్ దాకా రాణిస్తలేడు. వాని ఓటు ఒక బూత్లో ఉంటే నీది వేరే బూతులు ఉంది అంటారు, లేకపోతే ఈవీఎంలు మొరాయింపజేస్తున్నారు, రకరకాలుగా మోసం చేస్తున్నారు. అర్థమైందా? సో వాళ్ళ ఓటు చెల్లదు అంటున్నారు. ఇక పేదోళ్ళు ఉంటే పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఏది మతం పిచ్చి కాకుండా ఇన్ని రకాలుగా మోసం చేసి ఇవన్నీ సరిపోవని మళ్ళీ ఓటర్ లిస్ట్లో ఇక రాహుల్ గాంధీ చెప్పినట్టు 5 రకాల మోసాలు చేస్తున్నారు. దెన్ వై డూ నీడ్ ఎలక్షన్స్? ఎన్నికలు పెట్టిన ప్రాసెస్ ఏంది? నీవు చేసిన మంచి పనులు చెప్పుకుంటే నీకు ఓట్లు వేస్తారు. నువ్వు వాళ్ళ తరఫున వాళ్ళ యొక్క ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారాలు పెట్టడానికి 5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తారు. నువ్వు మంచిగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నువ్వు చెప్పిన దానికి అట్లీస్ట్ 60% అని చేయలేదు అనుకో, నీకంటే మంచిగా చేస్తాడనే అవకాశం అనిపిస్తే వానికి ఓటేస్తారు. సో అది వాళ్ళ ఇష్టం. ఒక దొంగలందరూ కలిసి దొంగ ఓటేస్తా అంటే వేసుకో, కానీ ఎలక్షన్ ప్రాసెస్ ని ఎందుకు మోసం చేస్తాం? మోసం చేసినాక ఎందుకు ఎలక్షన్స్?
దానికి ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా ప్రజలదే కదా, అది కూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అది కూడా దోసుకొని తినిగా. ఆలోచించండి ప్లీజ్. ఓకే, సో ఆ క్రమంలో ఇది యొక్క